ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడును సర్వోన్నతుడును సర్వ సృష్టికి కర్తైన మన దేవుడును మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ షలోం, మీ అందరికీ సమాధానం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ దేవుని గ్రంథములోంచి కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరూ శ్రద్ధతో మీ బైబిల్ గ్రంథాలు తెరిచి ఈ నా మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చదివిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యములో దేవుడైన యెహోవా తన సేవకుడైనటువంటి యెషయాను రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి పంపించాడు ఒక వర్తమానం ఇచ్చి. ఏంటి వర్తమానం అంటే, హిజ్కియా, నీవు బ్రతుకవ గనక నీ మీదకి మరణము అనేది రాబోతా ఉంది. ఇక నువ్వు బ్రతకవు గనక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోమని దేవుడు రాజు అయిన హిజ్కియాకి వర్తమానం పంపించాడు. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు వర్తమానం పంపించాడు. నిజంగా చాలా మందికి ఇల్లు అంటే ఏం గుర్తు వస్తుందనంటే, మరి ఇల్లు అని అంటే మన మనుషులు నిర్మించినటువంటి గృహం ఇల్లు మనకు గుర్తు వస్తూ ఉంటుంది. ఇల్లు కట్టాలంటే రాయి కావాలి, ఇసుక కావాలి, ఐరన్ కావాలి, సిమెంట్ కట్టలు కావాలి, కలిపేవాళ్ళు కావాలి, కట్టేవాళ్ళు కావాలి, అలాగే అందించేవాళ్ళు కావాలి. ఇలాగ ఇల్లు కట్టాలంటే చాలా ప్రయాసతో కూడినటువంటి పని. ఇక్కడ దేవుడు తన సేవకునటువంటి యెషయా గారి ద్వారా పంపించినటువంటి వర్తమానము, పిల్లరా, హిజ్కియా దగ్గరికి నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీ కాలం అయిపోయింది, ఇక నువ్వు చనిపోతావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని దేవుడు ఎందుకు ఈ వర్తమానం పంపించాడు? ఇల్లు అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుడు మొదటిగా ఆదాముని దేవుడు సృష్టించాడు. ఆదామును దేవుడు తన పోలికతో, దేవుడు తన స్వారూప్యములో దేవుడు ఆదాముని నేల మట్టితో దేవుడు ఒక బొమ్మగా దేవుడు నిర్మించి, ఆదాము ఆ యొక్క మట్టి బొమ్మగా ఉన్నప్పుడు దేవుడు ఆ నాసిక రంధ్రములో ఆయన జీవాత్మను అంటే తన ఊపిరిని ఊదినప్పుడట ఆ మట్టి బొమ్మ కాస్త నరునిగా లేదా మనిషిగా అది సిద్ధపడిందంట. అంటే అప్పుడు దాకా బొమ్మగా ఉన్నటువంటి ఆ యొక్క మట్టి బొమ్మ కాస్త దేవుడు తన ఊపిరి ఆ నాసిక రంధ్రం అంటే ముక్కుల్లో ఆయన ఊదినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి నడవడం, మాట్లాడడం, చూడడం, పిల్లరా తన అవయవాలు పనిచేయడం మొదలుపెట్టిందంట.
దేవుడు మానవుడిని అయితే మట్టితో చేశాడు, కానీ తనలో ఉన్నదంటే దేవుని జీవాత్మ, అంటే దేవుని ఆత్మ నరునిలో దేవుడు పంపించాడు. మనకు చాలా మందికి తెలుసు ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పిల్లరా ఈ దేహము అనేటువంటి ఈ దేహము, ఈ మట్టితో చేయబడినటువంటి దేహము ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మట్టికి అప్పగిస్తారు. కానీ అందులో నివాసం చేస్తున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దేవుడు పిలుస్తాడంట. పిలిచినప్పుడు అది దేవుని యొద్దకు చేరాలట. దేవుడు ఎంతో ప్రేమగా దేవుడు నిర్మించుకున్నాడు. నరుణ్ణి దేవుడు ఎంత ప్రేమగా నిర్మించుకున్నాడంటే తన స్వారూప్యములో తన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి నిర్మించాడు. చూడండి, దేవుడు ఆ నరుణ్ణి చేసినటువంటి విధమును చూసినప్పుడు ఆ నరుని యొక్క విధి విధానం, అంటే ఆ నరుని యొక్క స్వారూప్యం, ఆ నరుల్లో ఉన్నటువంటి ఆ అవయవాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఆ నరుణ్ణి ఎంత ప్రేమతో, ఎంత శక్తితో, ఎంత కృపతో దేవుడు మనిషిని నిర్మించాడు ఒకసారి చూడండి. ఈరోజు చూస్తే మనుషుడు కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి మనిషి చూడండి, మనిషి ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు, కిడ్నీలు కానీ, లివర్ కానీ, పిల్లరా అలాగే గుండె కానీ, మనిషి యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా చాలా విలువైంది. దేవుడు ఎంత విలువగా సృష్టించాడంటే దేవుని యొక్క ఆలోచన మనిషి పట్ల వేరే, కానీ మనిషి జీవించే విధానం ఈ రోజున భూమి మీద వేరుగా కనిపిస్తుంది. మనిషి జీవించే విధానం, దేవుడు మనిషి ఏ రీతిగా జీవించాలని దేవుడు కోరుకున్నాడో ఆ రీతిగా మనుషుడు జీవించకుండా మనుషుడు తన ఇష్టానుసారంగా మనిషి జీవించటం మనిషి అలవాటు పడ్డాడు. చూడండి, ఆదామును దేవుడు చేశాడు. ఆదామును దేవుడు ఎంతో ప్రేమతో దేవుడు చేశాడు. దేవుడు ఈ దేహములోనికి దేవుడు తన ఆత్మను పంపించాడు. అంటే ఈ దేహములో మరి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇది నివాసం చేస్తూ ఉంది. ఏమై ఉందంటే ఇది దేవుడు ప్రేమించి, దేవుడు నిర్మించి, దేవుడు తన ఊపిరిని పంపించి భూమి మీద ఉన్న కాలం అంతా కూడా నరుని ఆత్మ దేవుని దీపముగా, లేదా దేవుడు తన ఆత్మను నరుని యొక్క దేహములో ఆ ఊపిరిని పంపించి ఈ దేహములో నివసించినట్లుగా దేవుడు చేశాడు. స్తుతి కలుగును గాక. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, మన్నైనది వెనకటి వలె మన్నైపోను, ఆత్మ దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలాది తిరిగి పోవును అని అంటాడు. మళ్ళీ ప్రభు అంటారు 90వ కీర్తనలో, పిల్లరా దేవుడంట ఆయన నరులనంట పిలుస్తాడంట, నరులారా తిరిగి రండని దేవుడు పిలిచినప్పుడు ప్రియని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఈ దేహం అనేటువంటి ఇంటిలో నుంచి ఈ ఆత్మ అనేదంట మళ్ళీ తిరిగి దేవుని యొద్దకి చేరద్దంట. అంటే ఆత్మకు ఇల్లు ఏంటనంటే మన దేహమే చెప్పాలి. మన దేహమే మన యొక్క దేహమే మనలో ఉన్న ఆత్మ, దాన్ని జీవాత్మ అని బైబిల్ చెబుతూ ఉంది. చూడండి, ఇక్కడ దైవజనుడైనటువంటి యెషయా ద్వారా దేవుడైన యెహోవా వర్తమానం పంపించాడు. ఏమని తెలుసా? ఇదిగో నీవు మరణమవుచున్నావు గనక, ఇక నువ్వు బ్రతకవు గనక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఇల్లు అంటే ఏంటి? ఇదిగో మీ ఇంట్లో సామాను ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయే, ఆ సామాన్ని చదువుకుని రెడీగా ఉండు అని చెప్పాడు దేవుడు. అర్థమైందా? నీకు ఇవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర అప్పులు వసూలు చేసుకుని బ్యాంకులు వేసుకుని సిద్ధంగా ఉండమని దేవుడు చెప్పాడా? ఇల్లు చక్కబెట్టుకో అని అంటే
ఏంటి అని అంటే, హిజ్కియా ఇంకా నీలో ఉన్న లోపాలు ఏ అయితే ఉన్నాయో, ఈ దేహం అనే ఇంటిని నువ్వే విధము చేతనైనా ఒకవేళ ఏ విధము చేతనైనా నువ్వు ఒకవేళ దాన్ని అపవిత్రపరిచి ఉంటే నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వు సరి చేసుకో అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? నీ ఇంటిని చక్కబెట్టుకో. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనకాడు 127 కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించనిడలా దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. స్తోత్రం కలుగును గాక. ఇది ఏ ఇల్లు? నీ భవిష్యత్తు అనే ఇల్లు. నీ జీవితంలో నీకు ఆరోగ్యం కావాలంటే దేవుడు ఇవ్వాలి, నీకు ఆయుష్ కావాలంటే దేవుడు ఇవ్వాలి, నీకు సిరి సంపదలు కావాలంటే దేవుడు ఇవ్వాలి, నీ ఇంట్లో నెమ్మది ఉండాలంటే దేవుడు ఇవ్వాలి. ఈరోజు ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు. ఈరోజు అనేది దేవుడు మన జీవితంలోకి పోతే ఈరోజు మన జీవితంలో లేదు. ప్రియమైన మనకు కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవుడిచ్చిందే. అది మొదటి ఆహ్వానం అంటున్నాడు, కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏమీయో కలగలేదు. స్తోత్రం కలుగును గాక. ఆకాశం దేవుని మూలంగా కలిగింది, ఈ భూమి దేవుని మూలంగా కలిగింది, ప్రియమైన సముద్రములు దేవుని మూలంగా కలిగినాయి, సూర్య చంద్ర నక్షత్రములు దేవుని మూలంగా కలిగినాయి. పిల్లరా, ఈ రోజున ఈ భూమి మీద మనం తినే ఆహారం, అవి పళ్ళు కావచ్చు, అలాగే మనం తినేటువంటి ఆహారం అవి పక్షులు కావచ్చు, లేదా జంతువులు కావచ్చు. ఈ రోజున ఈ భూమి మీద నీ కలిగి ఉన్నటువంటి ఇదిగో నీ కలిగిన సంతానం కావచ్చు, నీ కలిగిన యావత్తు కూడా అది ఎవరిచ్చిందనంటే నీకు దేవుడిచ్చిందే. దేవుడు ఇవ్వకపోతే మన జీవితంలో ఏది మనకి లేదు. కలిగినవన్నీ కూడా ఆయన మూలంగా కలిగినాయి. చాలా సందర్భాల్లో మరణానికి దగ్గరికి వెళ్ళి దేవుడు మనలా నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోపోతే, నీ బ్రతుకును సరి చేసుకోపోతే, దేవుని దగ్గర నీ పాపములు ఒప్పుకోకపోతే, దేవుడి దగ్గర నీ పాపములు ఒప్పుకుని నువ్వు విడిచిపెట్టకపోతే నీవు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతావు. నీ దేహం అంతా అపవిత్రమైపోతుంది. అపవిత్రమైపోవడం ద్వారా నీకు పరలోక రాజ్య ప్రవేశం లేదు. నీవు ఈ పాపంలో, ఈ లోకంలో పాపంలో జీవించడం ద్వారా దేవుని కృపను కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు, దేవుని మహిమను కోల్పోతావు. ఆదాముని దేవుడు మట్టితో చేశాడు. ఆదాములోనికి దేవుడు తన ఊపిరిని పంపించాడు. తన ఊపిరిని జీవాత్మగా దేవుడు ఆదాములో ఉంచాడు. ఆదాము దేహములోనికి జీవాత్మను పంపించి ఆ ఆత్మకు ఇల్లుగా దేవుడు ఆ యొక్క శరీరాన్ని, ఆ దేహాన్ని ఆదాముకు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన ఎక్కువగా ఘనత పొందినట్లు ఇతడు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. స్తోత్రం చెప్పాలి. మనమే ఆయన ఇల్లు. మనం ఎవరి ఇల్లు అంటే దేవుని ఇల్లు. ఈ దేహము ఎవరిల్లు? ఏమండి?
ఈ దేహము ఎవరిల్లు? నేను ఒక మాట అంటాను, నీ మీద నీకు. అంటే చిన్నప్పటి నుంచి దీన్ని 3 పూట్ల తిని చక్కగా 2 పూట్ల స్నానం చేసి దీన్ని శుభ్రం చేసి దీనికి సెంటు కొట్టి దీనికి పౌడర్ కొట్టి, అర్థమవుతుందా? దీన్ని చక్కగా ఒక పూట భోజనం లేకపోతే ఈ దేహము ఏమైపోద్ది? నీరసించిపోద్ది. దీన్ని 3 పూటలు మేపుతావు చక్కగా. దీన్ని ఇంత చక్కగా చూసుకుంటూ వస్తేనే కొన్ని సందర్భాల్లో జ్వరం అనే రోగము, కడుపులు నొప్పి అనే రోగము, కాళ్ళు నొప్పి అనే రోగము, ఎముకలు నొప్పి అనే రోగము, నరాల నొప్పి అనే రోగము, తలనొప్పి అనే రోగము, ఒంట్లో రకరకాల వ్యాధులు రూపంలో ప్రవేశించి ఏం చేస్తుందంటే ఈ దేహాన్ని సతమతం చేస్తుంది. ఏమండి, నువ్వు అంటున్నావు ఈ దేహము నాది అని అంటున్నావు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది ఒక బలహీనత వచ్చింది అనుకోండి, నువ్వేం చెప్తావు? నాకు కడుపులు నొప్పి వస్తుందండి అంటావు కదా. ఏమంటావు? నాకు కడుపులు నొప్పి వస్తుంది అంటావు. పిల్లరా గమనించండి, ఒకరి దగ్గరికి వెళితే నువ్వేం చెప్తావు తెలుసా? నాకు ఫలానా బలహీనత వచ్చింది. ఇది ఎవరిది అని అంటే ఇది నాది అని అంటున్నావు. ఈ దేహం ఎవరిది? నాది అంటున్నావు. నేను అంటాను, ఇది నీదా? స్తోత్రం చెప్పాలి. ఇది నీదా? ఈ దేహం మీద నీకు ఏ అధికారం ఉంది? నేను అంటాను, ఈ దేహం మీద అధికారం ఎవరికి ఉందో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు. అర్థమైందా? నీ భవిష్యత్తు మీద కానీ, నీ ఇంటి పైన కానీ, నీ దేహం పైన కానీ, నీ ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కానీ అధికారం ఎవరికి ఉంది? ఒక దేవుడికి మాత్రమే ఉంది. అర్థమైందా? ఒకరోజు యేసు ప్రభు మార్గాన్ని వెళ్తుంటే 2 కుంటోళ్ళు కూర్చున్నారట. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, 2 గుడ్డివాళ్ళు కూర్చుని యేసు ప్రభు వారు ఆ మార్గాన్ని వెళుతున్నారని విషయాన్ని విని అక్కడ ఉన్నటువంటి వారితో అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఈ మార్గాన్ని ఏంటి, ఈ కేకలు, ఈ అరుపులు ఏంటి అని అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు ఈ మార్గములో వెళుచు ఉన్నాడని చెప్పి అన్నారు. అనేసరికి ఇక వీళ్ళు ఏం చేసేది తెలుసా? కేకలు వేయడం మొదలు పెట్టారట. ఏమని? నజరేయుడైన యేసు, మమ్మల్ని కరుణించుము అని. మరి బిగ్గరగా కేకలు వేయడం మొదలు పెట్టారు. పక్కన వచ్చి అన్నారు, బోధకుడిని ఇసుకించమాకండి, ఇబ్బంది పెట్టమాకండి. గుడ్డోడా, నువ్వు గుడ్డోడివి, అడుక్కునేవాడివి. అర్థమైందా? నువ్వు అడుక్కునేవాడివి, నువ్వు గుడ్డోడివి. నువ్వు పిలిస్తే ఆయన తిరిగి వస్తాడా అని చెప్పి కొంతమంది ఆయన్ని, గుడ్డివారిని ఆటంకపరుస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ గుడ్డివాళ్ళు కేకలేస్తుంటే ఆయనకి వినసొంపుగా ఉందంట. స్తోత్రం చెప్పండి. వినసొంపు. మరీ బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నారట. యేసు ప్రభు తిరిగి వచ్చి, ఏంటి నాన్న అంటే, అయ్యా యేసు ప్రభు అర్థమైందా అని చేశాడు. ఆయన ఉప్పూసి నేల మట్టితో దానిలాగా పిసికి కళ్ళ మీద రాసి వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కోమన్నాడు. స్తోత్రం కలిగిన వాళ్ళు వెళ్ళి కడుక్కున్నారు. కడుక్కున్న వెంటనే ఏమైపోయిందంట, వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. అర్థమైందా? కొన్ని చోట్లకు వచ్చేసరికి ఆయన దెయ్యాలు పట్టిన వాళ్ళని ఆజ్ఞాపిస్తే దెయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. గుడ్డి వాళ్ళు ఆజ్ఞాపిస్తే చూపు వచ్చింది, కుంటి వాళ్ళకి నడకొచ్చింది, కుష్ఠరోగులు స్వస్థత పొందారు. సముద్రాలు పొంగుతూ ఉంటే, తుఫాను చేత సముద్రం రేగుతూ ఉంటే యేసు ప్రభు సెలవిస్తే ఆ తుఫాను కూడా ఏమైపోయిందంటే ఆగిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అర్థమైందా? మనం అనుకుంటాం, ఒకవేళ నేను అంటాను, ఇప్పుడు నీ దేహం నీదేగా, నీ ఒంట్లో ఒక వ్యాధి వచ్చింది కదా, ఆ వ్యాధి నువ్వు గర్తించు, అది వెళ్ళొద్దు అని చూద్దాం. ప్రైజ్ ద లార్డ్.
నీ ఒంటి మీద ఒక మచ్చ వచ్చింది, ఆ మచ్చను కర్తించు, వెళ్ళొద్ది అని చూద్దాం అంటే అర్థం ఏంటంటే నీ మీద నీకు అధికారం లేదు. మరి నీ మీద అధికారం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెబుతా ఉంది, నీకు వ్యాధి వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీకే సమస్య వచ్చినా, నీకే ఇరుకు వచ్చినా, నీకే ఇబ్బంది వచ్చినా నువ్వు ఆజ్ఞాపిస్తే అది పోయిద్ది. ఎలా ఆజ్ఞాపించాలట? యేసు నామములో ఈ రోగము పోను కాకంటే పోయిద్దంట. స్తోత్రం చెప్పాలి. ఎలాగంటండి? యేసు నామములో అనంటే ఆ వ్యాధి పోయిద్దట. నువ్వు చేసే ప్రార్థన విశ్వాస సహితమైందైతే ఆ రోగి స్వస్థత పొందుతాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఏమండి? బైబిల్ చెబుతా ఉంది. ఏమని చెప్తా ఉంది పిల్లరా? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. స్తోత్రం కలుగునుగాక. మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మన దేహము దేవుని ఇల్లు అంటే దేవుని ఆలయము చెప్పాలి. ఇదంట దేవుని ఇల్లు అంటే దాన్ని ఎలా మనం పిలుస్తామంటే దేవుని ఆలయం. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ దేహాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. ఈ దేహాన్ని మనం ఎలా ఉంచుకోవాలని చెప్పాడు దేవుడు? పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హిజ్కియాతో చెప్పాడు ఏంటి తెలుసా? నువ్వు మరణమవుచున్నావు గనక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. ఎందుకని? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో. ఎందుకని? బైబిల్లో ఒక మాట ఉంటుంది మనకంట పైన అంటే ఒక జీవగ్రంథం అనేది ఒకటి ఉందంట. ఏ గ్రంథం చెప్పండి? జీవగ్రంథం అనేది పైన ఒకటి ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితంలో తన దేహానికి తన ఆత్మకు అంటినటువంటి అపవిత్రత ఏదైతే ఉందో ఆ అపవిత్రతను విడిచిపెట్టి యేసు ప్రభుని తనలోనికి పరిపూర్ణంగా చేర్చుకుని అంగీకరించి జీవించినట్లయితే ఆ వ్యక్తి పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ రాయబడుతుందండి? జీవ గ్రంథంలో రాయబడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం.
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. Praise the Lord. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఇప్పుడే ఫోన్ చేయండి. ఇప్పుడే ప్రభు దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.